సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐడీఓసీ నందు ప్రధాన సమావేశ మందిరం నందు కళ్యాణ్ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు గుట్టకండ్ల జగదీష్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత, మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వికలాంగుల పెద్దన్నగా వికలాంగుల సంక్షేమ సంస్థ చైర్మన్ అన్న వీరన్న గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామారావు గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ గారు, ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించిన 7 కోట్ల రూపాయల్ని ఈరోజు మరి ప్రభుత్వం ద్వారా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం కింద మన పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నేను ముఖ్యంగా కలెక్టర్ గారిని అభినందిస్తూ, మరి గతంలో కూడా మనం ఇక్కడ ఈ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు మనం దాదాపుగా మరి లేట్ కాకుండా మరి ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఈ కళ్యాణ లక్ష్మి చెక్స్ కూడా మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీకోసం మీరు ఇబ్బంది పడొద్దని చెప్పి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నందుకు నిజంగా కూడా ప్రభుత్వాన్ని అభినందిస్తూ, మరి ఇప్పుడే మనం దివ్యాంగులకు సంబంధించి దాదాపుగా 30 స్కూటీలను దాదాపుగా ఒక్కొక్క స్కూటీ 1,38,000 రూపాయలతోటి ఈ ప్రభుత్వం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8,000 మందికి వికలాంగులకు ఈరోజు వాళ్ళు తిరగడం కష్టం కాబట్టి స్కూటీలను కూడా అందజేయడం జరిగింది. అంతేకాకుండా తల్లులకు అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, అదేవిధంగా షాదీ ముబారక్ విషయానికి వస్తే, కళ్యాణ లక్ష్మి చెట్ల విషయానికి వస్తే ఈ రోజు 7,23,1374 రూపాయలు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 701 లబ్ధిదారు ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఎవరైతే పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితుల్లో, ఆర్థిక భారం ఉన్న పరిస్థితుల్లో ఎంతో కొంత ఈ కార్యక్రమం తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,116,000 రూపాయలు ఈ ప్రభుత్వం మహిళలకు అందజేసిన డైరెక్ట్ గా మహిళలకు ఇస్తున్న సంగతి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ప్రతి పేరింటి ఆడపిల్లలకు, పేరింటి తల్లిదండ్రులకు ఉపయోగపడేది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. కొంచెం లేట్ అయింది చెక్కులు ఇవ్వడానికి. ఇప్పుడు అందరూ తీసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.